హాయ్ అందరికి నమస్కారం. వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టాన్. నేను అర్జున్ మాదేవ్. ఇప్పుడు సోనామార్గ్ల స్నో ల్యాండ్ ఇక్కడ ఉన్నాం. ఇది నాకు నిజంగా చాలా బాగా అనిపించింది. అండ్ దీనికన్నా బెస్ట్ ప్లేస్ వేరేది లేదనిపించింది నేను మీకు ఇది చెప్పడానికి. ఎందుకంటే అందరూ జమ్మూ కాశ్మీర్ టూర్ అంటే ఒక రకమైన భయం ఉంటుంది, నేను కాదనట్లే. కానీ నిజం చెప్పాలంటే మనకు మంచి గైడ్ కానీ మంచి ట్రావెల్ పార్ట్నర్ అంటే కార్ నడిపే వాళ్ళు, అదే డ్రైవింగ్ వాళ్ళు మనకు బెటర్ పర్సన్ దొరికితే మాత్రం మనం సేఫ్గా ఉన్నట్టే. అవతల వాళ్ళు దొంగన కొడుకులు అయితే మనం ఏం చేయలేము, మన కర్మ అనుకోవాల్సిందే. కానీ నిజం చెప్తున్నా, మాకు దొరికిన డ్రైవర్ అయితే ఇప్పటిదాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ ప్రతిదీ చెప్తాడు. ఇట్లా చెప్పేట వాళ్ళు ఉంటే బాగుంటుంది. ఇవాళ నేను మీకు ఏం చెప్పాలని అని అనుకున్నా అంటే, ఎక్స్పెన్సెస్, ఇక్కడ లోకల్ మెంటాలిటీ, అండ్ తినడానికి ఏం దొరుకుతుంది, వెజిటేరియన్స్ అయితే ఏం తింటారు, నాన్ వెజిటేరియన్స్ అయితే ఏం తింటారు, ఇది చెప్దామని అనుకుంటున్నా. నేను చెప్తా మీకు. ఇక్కడ నుంచి మన హైదరాబాద్ నుంచి డైరెక్ట్ శ్రీనగర్కి ఫ్లైట్కి వచ్చేయచ్చు, అది రావాలి అని అనుకున్న వాళ్ళు. లేకపోతే యథేచ్ఛగా జోలి పెట్టుకుంటా ఎంజాయ్ చేసుకుంటా రావాలంటే సికింద్రాబాద్ నుంచి జమ్మూకి ట్రైన్ ఉంటుంది. మీరు వైష్ణోదేవి దర్శనం చేయాలి అని అనుకుంటే మాత్రం కంపల్సరీ జమ్మూ దాకా రావాల్సిందే. మీరు శ్రీనగర్ వచ్చిన జమ్మూకి కట్రాకి రావాల్సిందే. జమ్మూ నుంచి కట్రా 46-50 కిలోమీటర్లు ఉంటుంది. దానికి 110 రూపాయలు బస్ ఛార్జ్. ఓకే, నేను మీకు ట్రావెలింగ్కి ఎంత అవుతుందని నేను చెప్తా. సికింద్రాబాద్ నుంచి డైరెక్ట్ జమ్మూకి అయితే థర్డ్ ఏసీ ఒకటే ట్రైన్ ఉంటుంది, హంసఫర్. ఇంకోటి ఏదో ఉన్నట్టుంది రెండు, కానీ అది మొత్తం థర్డ్ ఏసీ ఉంటుంది. దానికి 2600 సంథింగ్ 2600 ఏదో ఎంతో ఉంది థర్డ్ ఏసీకి. ఆ నుంచి జమ్మూ నుంచి కట్రాకి ఒక 110 రూపాయలు బస్కి అవుతుంది. అయితే మేము జమ్మూలో సిమ్ తీసుకున్నాము. సిమ్కి ఒక 400 అయింది. చాలా మంది అంటే అక్కడ సిమ్ తీసుకున్నప్పుడు ఒక అతను ఏమన్నాడు అంటే, మీరు బస్సుకే వెళ్ళండి, ట్రావెల్ దానికి వెళ్ళకండి, ట్రావెల్కి వెళ్తే ఒక్కొక్కరికి 500 తీసుకుంటారు అని అన్నారు. అందుకు మేము బస్సుకే వచ్చినాం. కంఫర్ట్ ఉండే, మంచిగా ఉండే. అండ్ జమ్మూ నుంచి కట్రాకి 110 రూపాయలు. కట్రాలో రూమ్ తీసుకున్నాము. రూమ్ తీసుకొని మేము ఫ్రెష్ అయ్యి వైష్ణోదేవి దర్శనంకి పోయినాము. దర్శనంలో అది 2-3 రకాలు ఉన్నాయి, నేను మీకు చెప్తా. మనం ఫస్ట్ బుక్ చేసుకుంటే హెలికాప్టర్కి పోవచ్చు. కింది నుంచి పైన గుడి దాకా, అంటే గుడికి ఒక 3 కిలోమీటర్ల దూరం లిడ్స్ పెడతారు హెలికాప్టర్. రెండోది కింది నుంచి పై దాకా నడుచుకుంటూనే పోవడం, అది మేము చేసినాం. కింది నుంచి పై దాకా నడుచుకుంటూనే పోయినాం. మూడోది కింది నుంచి ఒక 6-7 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఒక బ్యాటరీ కార్ దొరుకుతుంది. బ్యాటరీ కార్ నుంచి మీరు పైకి వెళ్ళొచ్చు. అండ్ నిజం చెప్తున్నా, పిల్లలు కానీ ఎస్పెషల్లీ పిల్లలు కానీ ముసలోళ్ళు కానీ వస్తే చాలా టఫ్ అవుతుంది. ఇక్కడ అన్ని అరేంజ్మెంట్లు ముందే చేసుకొని ఉండాలి, లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, హెలికాప్టర్లో పోయేటోళ్ళు అయితే కింద నుంచి డైరెక్ట్గా వెళ్ళొచ్చు, నేరుగా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఇంకోటి, దర్శనం చేసుకోవడానికి కూడా ప్రైవేట్ లాకర్లు ఉండవు, బయట గుడివాడ లాకర్లని లైన్లో నిలబడాల. టార్చర్ అది. వైష్ణోదేవి దర్శనంలో అత్యద్భుతమైన టార్చర్ ఏమైనా చూసినామంటే అదే. ప్రతిదీ లైనే. అఫ్ కోర్స్ లైన్ మంచిదే, ఆ లైన్ వల్ల ఏం బాధ అనేది మీరు ప్రీవియస్ వీడియోస్ చూడండి, మీకే తెలిసిపోతుంది. అండ్ మేము కాట్రాకి తిరిగి హెలికాప్టర్లో వచ్చేసినాము. నిజం చెప్తున్నా, 8 గంటలు 10 గంటలు నడిచిన నడక మహా అంటే 2 నిమిషాల్లో అయిపోయింటుంది. అది మాత్రం నిజంగా ఎంత రిలాక్సేషన్. కిందికి కాట్రా వచ్చేసిన తర్వాత నిద్రపోయినాం మేము ఆ రోజు. ఓకే, ఆ రోజు మేము ట్రావెల్ది మాట్లాడినాము. ట్రావెల్ ఏంటంటే, ఇక్కడ నుంచి కాట్రా నుంచి శ్రీనగర్ అండ్ ఇక్కడ మొత్తం చూడడానికి గుల్మార్గ్, సోన్మార్గ్ ఇవన్నీ, శ్రీనగర్ లోకల్ చూడడానికి ఇవన్నీ కలిపి ఒక్కొక్కరికి 10,000 అని అన్నారు. 19,500 అని మొత్తం ఫిక్స్ చేసిండ్రు. 5 నైట్స్ 6 డేస్. హోటల్ వాళ్ళదే, ట్రావెలింగ్ వాళ్ళదే, మన ఖర్చులు ఏమన్నా ఉంటే మనం చూసుకోవాలి. ఇది మొత్తం వినండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. శ్రీనగర్కి వచ్చిన తర్వాత ఫస్ట్ డే మాకు
గుల్మార్గ్ తీసుకుపోయిండు. ఆ, గుల్మార్గ్ లా అది కేబుల్ కార్ రైడ్ ఉంది. అది మీరు ఇంతకు ముందు వీడియోలు చూడకపోతే చూడండి, మీకు అద్భుతమైన ఎక్స్పీరియన్స్ వస్తుంది. దాంట్లో ఐస్ మెడిటేషన్ అని చెప్పేసి నేను చేసిన మొత్తం షర్ట్ అన్ని తీసేసి మెడిటేషన్ చేసిన వీడియో కూడా అది నేను పెట్టిన, మీరు చూడండి. అండ్ మీరు మీరు ఎంజాయ్ చేస్తారు గ్యారంటీ. చూడండి చూడండి అంటున్నాను కాదు కానీ. ఇక నెక్స్ట్ డే శ్రీనగర్లో శంకరాచార్యుల వారి గుడి, అదేంది దాల్ లేక్. నాకెందుకు పెద్దగా దాల్ లేక్ ఏం పెద్ద నచ్చలే. ఆడ ఏముందనేది ఆడ ఏం పెద్దగా అనిపించలే నాకు. దానికి 4,000 పెట్టినాం బొక్క. అసలు దాన్ని 4,000 ఎందుకు పెట్టాలో కూడా నాకు అర్థం కాలే. అండ్ దాని తర్వాత శంకరాచార్యుల వారి గుడి అయితే బాగా నచ్చింది. అండ్ థర్డ్ డే వచ్చేసి సోన్మార్గ్ ఇటు సైడ్. ఖర్చులు అయితే ఇది ఆ 10,000లోనే వాళ్ళు మనకి కటరా నుంచి శ్రీనగర్లో మనకు రూమ్, ట్రావెల్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు. అండ్ వన్ మోర్ ఏంటంటే ఇక్కడ ఏమన్నా మన తిండి కానీ మన ఖర్చులు కానీ ఏమన్నా ఉంటే మనం చూసుకోవాలి. ఇంతకు మించి వేరే ఖర్చులు ఏం లేవు. ఇంకా జనాలు ఉండే తీరు రెండోది. ఇక్కడ జనాలు రాళ్ళేస్తే 500 వచ్చే దాన్ని బాగా రుచి మరిగిన వాళ్ళు, కష్టానికి అంత పెద్దగా వీళ్ళకు కష్టం చేయకుండానే పైసలు రావాలి అనే ఫీలింగ్ లో ఉంటారు. వాళ్ళు మస్తు కన్విన్స్ చేస్తారు మీకు ప్రతి దగ్గర వాళ్ళు కన్విన్స్ చేస్తారు. ఆ కన్విన్స్ లో మీరు నిజంగా కన్విన్స్ అయినరు అనుకోండి, మీ ఉన్న కాడికి పైసలన్నీ అయిపోగొట్టుకుంటారు. పైసలు లేకుండా ఇబ్బంది పడాల్సి వస్తుంది. నిజం చెప్తున్నా, పైసలకి బాగా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇక్కడ వాళ్ళ మాట గిట్టంగా మనం వింటే. సో మీకు నచ్చింది మీరు చేయండి, ఎందుకంటే మేము కూడా మాకు నచ్చింది మేము చేస్తున్నాం. ఎక్కువ ఎవరిని పట్టించుకోవద్దు. ఎక్కువ ఏముంది, ఏం బాగా అనిపించింది, ఏం చూడాలనిపించింది, లేకపోతే ఎట్లా ఉండాలనిపించింది అనే దాంట్లో మీదనే పైసలు ఖర్చు పెట్టండి. ప్రతి దాని మీద మనం పైసలు ఖర్చు పెడితే ఉన్న కాస్త పుణ్యకాలం గలీజ్ మాటలు వద్దు, ఏదో నోటికి వచ్చింది, సారీ. అందుకే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టకండి. ఎంత వీలైతే అంత జాగ్రత్తగా ఖర్చు పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ విపరీతమైన మ్యానిపులేషన్ ఉంటుంది. మీకు ఒకటి అనేటోళ్ళు ఒకటి అని అననీకి వస్తారు కానీ వంకాయ అని అంటారు. నా కాఫీ వచ్చింది, ఒక సెకండ్. థ్యాంక్ యూ సార్. నా కాఫీ వచ్చింది. ఓకే, ఇక్కడ నేను కాఫీ తాగుదామని కూర్చున్నా. నాకు బాగా అనిపించింది. ఇప్పటిదాకా మేము శ్రీనగర్ నుంచి ఇట్లా తనలాడుకుంటూ వచ్చిన దానివల్ల దీనంత బెటర్కి ఏది కనిపించలే మాకు. అందుకని ఇక్కడ ఆగినాం. కంపల్సరీ దీంట్లో కాఫీ తాగాలని అనుకునే వచ్చాము లోపలికి. నిజంగా మాకు మస్తు అంటే మస్తు అనిపించింది. అది మధ్యలో ఆగింది కదా, నేను ఇది తాక్కుంటే చెప్తాను మీకు కంపల్సరీ. నాకు ఇక్కడ తిండి విషయం మాత్రం నేను చెప్తున్నా, మీరు వెజిటేరియన్స్ అయితే మీకు ఇబ్బందే. ఇక్కడ అసలు వెజిటేరియన్ అనేది నడవదు. ఇప్పుడు నేను సార్ ఇద్దరం వెజిటేరియన్సే కాబట్టి వెజిటేరియన్స్ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీరు నాన్ వెజ్ తినేటట్టు అయితే మీకు దీనికన్నా బెస్ట్ ఏమి ఉండదు. నిజంగా వాళ్ళు అంటున్నారు కదా, మేము చాలా దగ్గరలో అడిగినాం, నాన్ వెజ్ స్పెషల్ దొరుకుతుంది ఇక్కడ. ఎందుకంటే అందరూ వీళ్ళే ఉంటారు కాబట్టి. ఇక వీళ్ళల్లో నాన్ వెజ్ తినకుండా ఉండేటోళ్ళు 1,000,000కో 100,000కో ఒకరు ఉంటారు. సో మీకు నాన్ వెజే, సారీ మిస్టేక్ అవుతుంది, ఏం మాట్లాడుతున్నా, తిండిది కదా చెప్తా. మీకు ఇక్కడికి వస్తే నాన్ వెజ్ ఎక్కువ దొరుకుతుంది. వెజిటేరియన్స్ అయితే మీకు కొంచెం కష్టమే, ఎందుకంటే ఇక్కడ నాన్ వెజ్ ఎక్కువ దొరుకుతుంది కాబట్టి. మీరు నాన్ వెజ్ తినే వాళ్ళైతే మీకు రకరకాల నాన్ వెజ్ ఐటమ్స్ దొరికేస్తాయి. వెజ్ తినే వాళ్ళైతే ఆలు పరాటా తప్ప బొక్క ఏం దొరకదు. ఆలు పరాటా, రోటీ, బొక్క, బొషానం ఇవే దొరుకుతాయి. మీరు వెజిటేరియన్స్ అయితే అలాగే ఇబ్బంది పడాల్సిందే. కనీసం పనీర్ కూడా అది సరిగా బాగాలేదు. నిన్న శ్రీనగర్లో ఒక దగ్గర తిన్నాం మిక్స్డ్ కర్రీ, అది చాలా బాగునిండే. అది తప్ప ఇప్పటిదాకా నేను సాటిస్ఫై అయిన తిండే లేదు అసలు. సగం ఆకలితోనే సావాలి. ఇక్కడ కాఫీ నిజంగా బాగుంది. మిరిగిటంగా సోనమార్గ్ వస్తే స్నోల్యాండ్కి వచ్చేయండి. అసలు ఇమాజిన్ కూడా చేయం ఇంత మంచి రెస్టారెంట్, ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందని. ఇక్కడ ఆల్రెడీ సగం ఉన్నారు మీరు. ఇది పరిస్థితి. సో నేను ట్రావెల్
స్టేయింగ్, ఇక్కడ జనాలు ఎట్లుంటారు అండ్ తిండి అని అన్నీ చెప్పేసిన. మీకు ఇంకేమన్నా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను కంపల్సరీ మీ ప్రతి డౌట్కి నేను ఆన్సర్ ఇస్తా. కొంచెం మంచి మంచి కామెంట్లు చేయండి, దరిద్రం చేయకండి ప్లీజ్, ఎందుకంటే మస్తు దూరం వచ్చి వీడియో చేస్తున్నా కాబట్టి.